వ్యక్తిగతంగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపించాడు. కాంగ్రెస్ పార్టీ తీర్మానం గెలిపేయాలి. మేడం ఒక మాట, సరే ఒక మాట ఏంటంటే మేడం, ఇప్పుడు ఇంకా విషయాలు ఒక్క నిమిషం మీరు అయ్యో నా టైంలో కూడా ఒక మాట రామరెడ్డి గారు, విషయం ఏంటంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు అంటే మల్కాజ్గిరిలో బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఈటల రాజేంద్ర గారు వచ్చిన తర్వాత మాత్రం గెలిచి అంతే, దాన్ని అది బీజేపీ గెలిపా ఈటల రాజేంద్ర గారు గెలిపా అన్వించుకుంటే ఎట్లయినా అన్వించుకోవచ్చు. మహబూబ్నగర్ కూడా ఈవెన్ హుజరాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేంద్ర గారికి గెలిచినప్పుడు అదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంకా హుజూర్ నగర్ కూడా ఎప్పుడు మీరు గెలవలే, అంటే చరిత్రలోనే గెలవలే మీరు. ఏది మన మహబూబ్ నగర్ గెలవనప్పుడు అక్కడ కూడా డికేఆర్ నగర్ అయ్యో నేను జితేందర్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు 98 గెలిచింది. ఇప్పుడు 98లో బీజేపీ గెలిచింది సొంతంగా, ఏ పొత్తు లేకుండా. పొత్తులు లేవా? 98 4 లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది. 1 సికింద్రాబాద్, 2 మహబూబ్ నగర్, 3 కరీంనగర్, 4 మెదక్. ఒక మాట 98లో 99లో సార్ ఒక మాట ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు దుబ్బాకలో కూడా మీరు ఎప్పుడు గెలవలే, మీరు దుబ్బాకలు రఘునందనరావు గెలిచారు కదా, అట్లా మాట్లాడుకుంటే రఘునందనరావు కామెంట్ చేసింది ఇది రఘునందనరావు గెలుపు కానీ భారతీయ జనతా పార్టీ గెలుపు కాదని చెప్పేసి చెప్పండి మేడం ప్లీజ్. రామరెడ్డి గారు గొంతు అయ్యేసరికి నేను చెప్పడానికి సో ఇది లెక్క. ఇప్పుడు ఇంత మ్యాటర్ లో ఈటల రాజేంద్ర గారి మ్యాటర్ మర్చిపోయేలా చేసింది మీరు. నేనేమంటున్నా అంటే మేడం, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా, కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడినా, కేసీఆర్తో కొట్లాడినా, ఇప్పుడు నీ మీద కూడా కొట్లాడుతున్నారు. ఎవరి మీద కొట్లాడుతున్నారు? దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన మేడం. బహిర్గతంగా పేరు ఒక్కటే చెప్పలే మేడం, మ్యాటర్ మొత్తం చెప్పేసినట్టు అయింది. హుకుం జారీ చేసిరు, మరి ఆయన మీద ఎందుకో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదు మీరు ఎందుకో? అంటే మీకు తెలియలేదా ఆయన? ప్లీజ్ ఈటల రాజేంద్ర గారు, బండి సంజయ్ గారు, కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈటల రాజేంద్ర గారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈటల రాజేంద్ర గారు ఫీలింగ్ మేడం. ఒక పక్క ఈయనకొక, ఒక పక్క ఈయనకొక, ఇద్దరికి ఒకేసరికి ఆయన కూడా మంట కొంచెం ఎక్కువైనట్టు అయింది. సో అది కార్యకర్తల మనోవేదం పేరుతో అట్లా చేసుకుంటూ పోయారు. ఒక మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాజాసింగ్ గారు మళ్ళీ బీజేపీ, నేను ఎట్లయినా బీజేపీలో ఉంటా అని చెప్పి ఎప్పుడైతే రాజాసింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చేసరికి వాళ్ళు ఇది చేసుకున్నారు. కానీ నాకు ఇప్పటికీ డౌట్, అంటే నాకు గుర్తు, రామరెడ్డి గారు నేను ఒక డిబేట్లో ఇప్పటికీ మేము అసలు రాజాసింగ్ గారి వల్ల బీజేపీ పార్టీకి కాంట్రిబ్యూషనే లేదన్నారు. నేను ఆ మాట చెప్తున్నా, రాజాసింగ్ బీజేపీకి కాంట్రిబ్యూషన్ లేదని అనలేదు. ఒక మాట సార్, ఒక మాట, క్రమశిక్షణ పాటించడం లేదు, సిద్ధాంతం ఓకే, ఓకే, క్రమశిక్షణ కూడా ఇంపార్టెంట్ అన్నాను సార్. ఒక మాట ఏదనుకున్నా కూడా బీజేపీ పార్టీలో ద మోస్ట్ సీనియర్ మెంబర్ ఆయనే. 2014 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఏకదాటిగా మంచి మెజార్టీతో గెలుపొందిన ఆయనే. కానీ ఆయన కాకుండా మిగతా వాళ్ళందరూ పదవి వరించేసరికి ఆయన రాజీనామా చేసే టైంలో కూడా మీకు మీ పార్టీకి దండమని అన్న సందర్భాలు ఉంటాయి. ఆ రోజు మేమేం ట్రోల్ చేయలేదు, మీ బీజేపీ వాళ్ళు ఆయన ట్రోల్ చేసుకుంటూ కూర్చున్నారు. సో ఒక మాట ఏంటంటే సోషల్ మీడియా కానీ ఏ పార్టీ నాయకులు గారు ఎవరైనా అతిథులు కాదు. కానీ ఒక్క మాటతో నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. పాపం బచ్చి శ్రీనివాస్ గారు ఇందాక కొంచెం మనసుతో మాట్లాడినట్టు అనిపించింది పెద్దవారు. సో వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న లుకలను ఎంతవరకు అర్థవంతంగా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒకటైతే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఏ పార్టీ ఏ అంశాలకు మినహాయింపు కాదని తెలిసిన తర్వాత కూడా మీ పార్టీలో ఇది ఉంటుంది, మీ పార్టీలో ఇది ఉంటుంది, మా పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుంది చెప్పి మీరు కొన్ని విషయాలు హైడ్ చేసి కనుక చెప్తే, మీరు హైడ్ చేసిన అంశాలను పట్టుకొని మళ్ళీ మేము చెప్పాల్సి వస్తుంది. సో ఇందాక మీరు చెప్పిన విషయంలో మా పార్టీ అంశంలో నేను మాట్లాడితే రామరెడ్డి గారేమో మా పార్టీలో దూరారు, వాళ్ళు మా పార్టీలో దూరినప్పుడు మేము దూరకుండా ఉంటాం, మేము కూడా దూరాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరి లోపాలు వాళ్ళు చెప్పుకున్నా కూడా ఒక విషయం ఏంటంటే ఈ రోజు లోపం అని అనిపించింది, తర్వాత లోపం లేక అనిపించదు. రేపు రాజాసింగ్ గారు కనుక మళ్ళీ పార్టీలోకి వచ్చేసారనుకోండి మీకేం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మీ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత మేము ఆయన్ని ఏదో విమర్శించడానికి అవకాశం ఉండే, మళ్ళీ మా పార్టీలో వచ్చిన తర్వాత విమర్శించుకోవడానికి అవకాశం తీసుకోలేదు కదా. సో రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే శత్రువులు ఉన్నారు. తప్ప రాజాసింగ్ వాళ్ళ తమ్ముడు పోయిండు వీళ్ళ తమ్ముడు అనలేదే, మీకు ఎమ్మెల్యే పోస్ట్ పీకే అనలేదే మేము అనము. మాకు మిగతా పార్టీలకు ఉన్న తేడా అది. రామరెడ్డి గారు ఇప్పుడు ఆయన పార్టీ నుంచి మాత్రమే మీరు పీకేయగలుగుతారు, ఎమ్మెల్యే పోస్ట్ నుంచి మీకు ఒక మాట. ఇప్పుడు సరే ఆయనకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. కానీ నేను ఏమంటున్నా అంటే రామరెడ్డి గారు నా మాట మీరు కంక్లూజన్ ఒకటి అర్థం చేసుకోండి, ఏ పార్టీ దేనికి అతీతం కాదు. కానప్పుడు మీరు అంటే అమ్మో మీరు అసలు అంత పవిత్రంగా మాట్లాడితే మాకు కొంచెం భయం అవుతుంది. మేము కూడా ఇక లోపాలు గుంజుకుంటూ పోతే నా టైం మళ్ళీ మీరే గుంజుకుంటారని నాకు భయం అవుతుంది. కాబట్టి విషయం ఏంటంటే మేడం,
బీజేపీ పార్టీలో కూడా ఇప్పుడు మేము ఎక్కడైతే తీర్మామలన్న గారు గెలుపని మీరు అనుకున్నప్పుడు మీరు కూడా అనివార్యంగా వచ్చారు కదా. అనివార్యంగా వచ్చినప్పుడు బీజేపీ ఏడుందే వ్యక్తులు పట్టుకొని వచ్చారు మీరు. ఇక్కడ ఒక ఈ మాట వ్యక్తిని పట్టుకొని, ఆ వ్యక్తిని పట్టుకొని, ఆ వ్యక్తిని ఇది అయిపోయింది, నాకు పట్టుకొని, ఇవ్వండి. తలా ఒక- చాలా ఇప్పుడు ఒక మాట మాట్లాడండి. ఇప్పుడు ఒక మాట మేడం, ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తిని కాదని ఒక వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అక్కడ కేవలం 3,500 ఓట్లే వచ్చినాయి. హుజూర్ నగర్ ఎలక్షన్స్ లో మాత్రం బాగా హుజూర్ నగర్ ఏది మన కోదాడ దగ్గర హుజూర్ నగర్ లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నిలబడ్డారు. అక్కడెక్కడ మంచి స్థానాలు రాలే, కానీ కేవలం ఎక్కడైతే ఆల్రెడీ వేరే పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్న చోటనే మంచి స్థానాలు మంచి ఓట్లు వచ్చినాయి. మరి ఎవరు ఓట్లు అనుకోవాలి, ఇది కూడా అర్థం చేసుకున్నా. ఇంకో మాట కూడా అనుకుందాం, ఇన్ కేసు అంత ముందు కనుక మార్జిన్ బాగా వచ్చి తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం పెరిగింది అనుకోండి, సరే మీదని అనుకోవచ్చు. అంతకుముందు అసలు మార్జినే లేదు, వీళ్ళు వచ్చిన తర్వాత సడన్ గా అది పుట్టగొడుగులా పెరిగినప్పుడు ఆ క్రెడిట్ వాళ్ళని అనుకోవచ్చు కదా. సో రాజకీయాలు మేము అట్లా ఏం మాట్లాడము, అవన్నీ రఘునందన్ రావు గారు పోటీ 20,000 వచ్చిన అదే రఘునందన్ రావు అంతకుముందు పోటీ డిపాయిడ్ కూడా రాలేదు. మళ్ళీ అదే రఘునందన్ రావు పోటీ మీకు గెలిచాడు బై ఎలక్షన్. ఇవి ఇప్పుడు కార్యకర్తలు పనిచేస్తారు, వచ్చి కార్యకర్తలు బై ఎలక్షన్ వచ్చి పనిచేస్తారు. అదే నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ వస్తామంటే జీవన్ వీరు వద్దన్నాడు, జానర్ వద్దు బాబొద్దు, మీరు వస్తే లక్షలు డిమాండ్ చేస్తారు, మీరు నేను డబ్బులు ఈటల రాజేందర్ గారు ఎట్లొచ్చారు, ఎక్కడ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, నన్ను ఒక పైసలు లేదు.